తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల పట్ల ఆయన ఆవేదన చెందుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ శ్రీరాముడు ఖమ్మం జిల్లా ప్రజల దయతోనే తాను ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి మంత్రిగా ఉంటూ జిల్లాకు మేలు చేసేందుకే ప్రయత్నించానని చెప్పారు. మంత్రిగా ఉన్న ప్రతిసారి ముఖ్యమంత్రులతో మాట్లాడి తన ప్రయత్నాలు తాను చేశానన్నారు. తాను క్రెడిట్ కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని, అంతిమంగా జిల్లాకు నీరు ఇవ్వాలన్నదే తన లక్ష్యమన్నారు. కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషిని కాదని భావోద్వేగానికి గురయ్యారు తుమ్మల. మొదలుపెట్టినా అది పూర్తిగా ప్రజా ఉపయోగులకు రావాలనే కోరికతో చేస్తున్నా తప్పితే నా కోసమో, నా రాజకీయం కోసమో, నా స్వార్థం కోసమో ఈ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేయలేదని చెప్పి ఆ విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ మనసుకు కూడా తెలుసు, నన్ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు కూడా తెలుసు, నన్ను అవమానపరిచే వ్యక్తులు కూడా తెలుసు. మనస్సాక్షి కాళ్ళకు వదిలేస్తా, నేను వాళ్ళ విజ్ఞత కాళ్ళకు వదిలేస్తా. కానీ నా ధర్మం నేను మర్చిపోను, నా కర్తవ్యం నేను మర్చిపోను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.